గాయాల పాలయ్యారు. షిలెవ్స్కీ జిల్లాలో ఎలాస్టిక్ ప్లాంట్లో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. గన్ పౌడర్ వర్క్షాప్లో ఈ పేలుడు సంభవించింది. భారీగా మంటలు వ్యాపించాయి. ఎలాస్టిక్ ఫ్యాక్టరీ అంతా పూర్తిగా కాలి బూడిదైనట్లుగా తెలుస్తోంది. అయితే కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్ దాడి కాదంటూ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రష్యా రాజధాని మాస్కోకు 250 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఉక్రెయిన్ అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో హాట్ టాపిక్గా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రకరకాల అనుమానాలు ఈ విషయంలో వ్యక్తమవుతున్నాయి. అక్కడ గన్ పౌడర్ పేలడం వల్లే, గన్ పౌడర్ వర్క్షాప్లో ఈ పేలుడు సంభవించడం వల్లే ఇంత భారీ ప్రమాదం జరిగింది. ఈ ఎలాస్టిక్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదానికి కారణమైంది అంటూ అందరూ భావిస్తున్నారు. అది కూడా రష్యా రాజధానికి మాస్కోకి అతి దగ్గరలో ఈ ప్రమాదం జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. రష్యా అమెరికా మధ్యలో తీవ్రమైనటువంటి చాలా సీరియస్ చర్చలు జరుగుతున్న సమయంలో యుద్ధానికి సంబంధించి ఈ టైంలో ఇలాంటి ఒక భారీ బ్లాస్ట్ అనేక అనుమానాలకు తావునిస్తోంది. 11 మంది మృతి చెందితే 130 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి మనం స్క్రీన్ మీద ఉన్నటువంటి విజువల్స్ను గమనించవచ్చు. ఎంత భారీ పేలుడు సంభవించిందో. ఒక పెద్ద బ్లాస్ట్ జరిగితే, యుద్ధంలో ఒక పెద్ద బాంబు పేలితే ఎంత పెద్ద స్థాయిలో బ్లాస్ట్ జరుగుతుందో అంతకు మించినటువంటి ఆకాశాన్ని కమ్మేస్తున్నటువంటి ఆ పొగ మేఘాలను మనం చూడొచ్చు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి అగ్ని కీలల్ని మనం చూస్తున్నాం. ఒక ప్లాంట్ మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా ఈ బ్లాస్ట్ జరిగింది అనేది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్న విజువల్స్, చెప్తున్న వార్తలు మిమ్మల్ని కొంచెం కలవరపరిచేలా ఉండొచ్చు. సున్నిత మనస్కులు నొచ్చుకోవచ్చు. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ అడ్వైజ్డ్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రష్యాలో జరిగినటువంటి ఒక భారీ పేలుడు, ఒక ఎలాస్టిక్ ప్లాంట్లో జరిగినటువంటి ఈ భారీ పేలుడుతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ పేలుడు ఎందుకు సంభవించింది అన్నప్పుడు ఒక గన్ పౌడర్ వర్క్షాప్లో ఈ పేలుడు సంభవించింది అంటూ తెలుస్తోంది. దానివల్ల ఒక్కసారిగా ఈ ఎలాస్టిక్ ప్లాంట్ అంతా కూడా బ్లాస్ట్ అయిందంటూ సమాచారం అందుతోంది. అయితే అధికారులు వెంటనే డ్రోన్ దాడి ఏదైనా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే డ్రోన్ దాడికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు. అయినప్పటికీ ఏదైనా కుట్ర కోణం ఉందా అనే ఆలోచన కూడా అధికారులు చేస్తున్నారు. ఓవైపు రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో అమెరికా రష్యా మధ్యలో తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతున్న సమయంలో రష్యాలో ఇలాంటి భారీ పేలుడు, భారీ ప్రమాదానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే ఈ డ్రోన్ దాడికి సంబంధించి ఏదైనా జరిగిందా దాడి అంటూ అధికారులు అక్కడ ఆలోచన చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నాయనేది. ఒకవేళ కనుక ఈ కోణంలో అధికారులు ఆలోచించాల్సి వస్తుంది అంటే ఇన్ కేస్ ఏదైనా ఒకవేళ ఉక్రెయిన్ కనుక ఇలాంటి ఆపరేషన్కి పాల్పడినా, ఒకవేళ ఏదైనా ఆపరేషన్కి పాల్పడినా ఖచ్చితంగా ఇది మరింత సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓ పక్క శాంతి చర్చలు జరుపుతున్నానంటూ ట్రంప్ చెప్తున్న సమయంలో ఒకవేళ ఉక్రెయిన్ హస్తం కనుక ఈ పేలుడు వెనక ఉన్నట్లయితే, ఈ భారీ నష్టం వెనక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లయితే, అది కూడా రష్యా రాజధానికి అతి సమీపంలో జరిగింది. ఇంత భారీ పేలుడు 11 మంది మరణించారు. 130 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరగబోతోంది అంటూ చెప్తున్నారు అధికారులు. భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉక్రెయిన్ హస్తం కనుక దీని వెనక ఉంది అని అధికారులు భావించినట్లయితే, ఆ కోణంలో కనుక ఒకవేళ ఏదైనా ఆధారాలు లభిస్తే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. మరింత ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తుంది. రష్యా విరుచుకుపడుతుంది. అమెరికా సైతం ఇప్పుడు కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుంది. ఖచ్చితంగా ఉక్రెయిన్ సైతం తట్టుకోవడం కష్టంగా మారుతుంది. ప్రపంచ దేశాలు సైతం ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా సపోర్ట్ చేయలేవు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పుడు, భారతదేశం లాంటి దేశాలు ఈ శాంతి చర్చల్ని ఆహ్వానిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలు ఈ శాంతి చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్న సమయంలో
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం ఖచ్చితంగా పరిస్థితుల్ని మరింత ఎస్కలేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు అసలు పూర్తి స్థాయిలో ఎందుకు ఈ బ్లాస్ట్ జరిగింది అనేది, కానీ కొన్ని అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో అనుమానాలకు తావిస్తుంది. శత్రు దేశాల పని ఏమైనా అయిందా, ఇది శత్రు దేశాలు ఏమైనా కుట్ర పన్నాయా అనే అనుమానాలు ఖచ్చితంగా రావడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి మనం స్క్రీన్లో చూడొచ్చు ఎంత భారీ పేలుడు సంభవించిందో. ఒక భారీ బాంబు పేలితే ఎంత భారీ స్థాయిలో మంటలు వ్యాపిస్తాయో, ఒక చిన్నపాటి ఒక న్యూక్లియర్ బాంబు పేలితే ఎంత స్థాయిలో ఆ శబ్దం వస్తుందో, ఎంత స్థాయిలో ఆ నష్టం జరుగుతుందో, ఎంత స్థాయిలో అక్కడ డిస్ట్రక్షన్ జరుగుతుందో, అలాంటి ఒక డిస్ట్రక్షన్ మనం చూస్తున్నాం. ఒక చిన్నపాటి న్యూక్లియర్ వెపన్ పేలినట్లుగానే ఉంది అది. ఒకసారి మనం ఆ విజువల్స్ చూద్దాం. చూస్తున్నాం బ్లాస్ట్ జరిగే సమయంలో వచ్చినటువంటి ఆ డిస్ట్రక్షన్ మనకు కనిపిస్తోంది. ఒక్కసారిగా ఒక చిన్న సైజు న్యూక్లియర్ బాంబు పేలితే ఎంత భయంకరమైనటువంటి సౌండ్ వస్తుందో అలాంటి ఒక సౌండ్ కనిపిస్తోంది. అలాంటి ఒక డిస్ట్రక్షన్ అక్కడ మనకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం భారీగా ఎగిసిపడుతున్నటువంటి ఆ పొగని చూస్తున్నాం. నల్లటి పొగ మేఘాలు ఎంత భారీగా ఎగిసిపడుతున్నాయో మనం చూస్తున్నాం. భారీగా ఎగిసిపడుతున్న అగ్ని కీలల్ని మనం చూస్తున్నాం. దహించి వేస్తోంది ఆ ప్రాంతాన్నంతా కూడా. కొన్ని కిలోమీటర్ల కొద్దీ, కొన్ని సుమారుగా 100 కిలోమీటర్లకు పైగా ఈ భారీ సౌండ్ వినిపించిందంటూ తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి రక్షణ దళాలన్నీ అప్రమత్తమయ్యాయి. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య, 2 అగ్రదేశాల మధ్య జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో ఇలాంటి ఒక భారీ సౌండ్ వినిపించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఏం జరిగింది అనేది వెంటనే సర్చ్ చేశాయి. పలానా ఫ్యాక్టరీలో ఒక ఎలాస్టిక్ ప్లాంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగిందంటూ తెలుసుకున్నాయి. కానీ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అనే కోణంలో ఇప్పుడు చాలా సునిశ్చితంగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మనం చూస్తున్నాం ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ మిగిలినటువంటి మొత్తం ఆ డిస్ట్రక్షన్ని మనం చూస్తున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ముక్కలు ముక్కలుగా అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. బూడిద మిగిలింది ఒక మాటలో చెప్పాలంటే. అధికారులు వచ్చి అసలు ఇంత భారీ డిస్ట్రక్షన్ కారణం ఏంటి అనేది అధికారులు సైతం విస్తుపోతున్నట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చు అంటూ అంచనాలున్నాయి. మరోవైపు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చను లేవనెత్తుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షిస్తోంది ఈ అంశం చాలా దేశాలను. ఏం జరుగుతోందా అని ఒక్కసారిగా రష్యా వైపు చూసేలా చేస్తుంది.